మీరెప్పుడైనా కడపకు వెళ్ళినప్పుడు చిలకల బావి దగ్గర ఈ పక్షి విగ్రహాన్ని చూసారా? ఏంటిది అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దాని పేరే కల్వికోడి. 3 దశాబ్దాలకు ముందు సైంటిస్టులు ఆ బుల్లిపిట్టను చూసి జన్మ ధన్యమైందని పులకరించిపోయారు. ఇప్పుడు ఆ బుల్లిపిట్ట కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం దక్కడం లేదు. బుల్లిపిట్టేంటి, కోట్లేంటి అనుకుంటున్నారా? కడప జిల్లా చుట్టూ లంకమల, నల్లమల, శేషాచలం అడవులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ దొరకని సహజ వనరులు, అరుదైన పక్షులు ఇక్కడే ఉంటాయి. అయితే లంకమల భాగంలోని సిద్ధవతం అటవీ రేంజ్లో కొండూరు అటవీ బీట్లో కల్వికోడి అనే అరుదైన పక్షి జాతి సంచరిస్తుందని సైంటిస్టులు 50 ఏళ్ల ముందే గుర్తించారు. ప్రపంచంలో చాలా అరుదైన జాతి ఈ కల్వికోడి. 1985లో అట్లూరు మండలంలోని రెడ్డిపల్లెకి చెందిన ఒక గొర్రెల కాపరికి ఈ కల్వికోడి చిక్కింది. ఆయన దాన్ని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించడంతో అది కల్వికోడి అని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ, అదే మన రోబో 2.0 సినిమాలో పక్షిరాజ క్యారెక్టర్ ఈయన రిఫరెన్స్గానే తీసుకొని చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే వచ్చి పక్షిని పరిశీలించారు. దురదృష్టం శాటు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది.